హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవల్. మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తాం. మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది చూస్తాం ఈరోజు. వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ఇది ఒరాకిల్ కార్డ్స్లో చూస్తాను. మీ పర్సన్ ఒక ప్రేమ దేవతలాగా ఉన్నారు. మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు. ఓకే, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. వాట్ ఈస్ యువర్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్? మీ గురించి చాలా పొసెసివ్గా అనుకుంటా ఉన్నారు. మీ గురించి అంటే మీరు తనకే సొంతం, ఇంకెవరికీ లేదు అని చాలా పొసెసివ్గా ఉన్నారు. ప్లస్ తనని తను కాపాడుకుంటా ఉన్నారు. అండ్ రెండు విషయాల మధ్య జగిల్ అవుతూ ఉన్నారు. తన వర్క్లో బిజీగా ఉన్నారు. ఫుల్ టైం వర్క్లో బిజీ అయిపోయి ఉన్నారు. 10 ఆఫ్ సోర్డ్స్, ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో, మీరు ఎండ్ చేసేసేరేమో అని అనుకుంటా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మీరు డ్రీమీ వరల్డ్లో ఉన్నారు. మీ పర్సన్ గురించి పగటి కలలు కంటా ఉన్నారు. నమ్మక ద్రోహం చేసేసారేమో అనుకుంటా ఉన్నారు. మనసులో బాధపడతా ఉన్నారు. అండ్ రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. ఓకే, మ్యూచువల్ ఫీలింగ్స్. ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? మీ ఇద్దరు ఒకరితో ఒకరు ఉంటే ఫుల్ఫిల్గా ఫీల్ అవుతారు. చాలా సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు. మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు. కానీ ఒకరి కోసం ఒకరి గురించి ఒకరు కలలుగంటా ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్కి క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాను. మీ పర్సన్ దేని గురించి పొసెసివ్గా ఉన్నారు? మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీ పర్సన్ తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటా ఉన్నారు. అండ్ రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. వెళ్తామా వద్దా అని ఉంది. మీరేమనుకుంటున్నారు? ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. మీ హార్ట్ వుండెడ్ అయింది. అంటే మీ పర్సన్ ఏ కారణమో చెప్పకుండా సడన్గా సైలెంట్ అయిపోయారు. అందుకే మీరు చాలా బాధపడుతున్నారు. ఇంత ప్రేమగా మాట్లాడుతూ కేర్ తీసుకుంటా ఉండే పర్సన్ సడన్గా మాట్లాడకుండా, మీరు మెసేజ్ పెడితే కూడా చూసి రిప్లై ఇవ్వకుండా ఇలా ఉన్నారే అని మీరు చాలా బాధపడుతూ ఉన్నారు. మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎమోషనల్ అప్సెట్గా ఉన్నారు. ఓకే, మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో చాలా స్ట్రాంగ్గా ఉండేరు. ఫిజికల్గా, సైకలాజికల్గా. ప్రజెంట్ తన లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ కాబోతుంది. ఫ్యూచర్లో విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. 3 పాజిటివ్ కార్డ్సే వచ్చాయి మీ పర్సన్కి. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీరు పాస్ట్లో కొంచెం సాడ్గా ఉండేరు. ప్రజెంట్ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, లేదా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే మ్యారేజ్ అవుతుంది మీకు. అంటే మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అవుతుంది. మీ పర్సన్ విష్ కూడా అదే, మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఓకే, అండ్ ప్రజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా? ఎస్, చేస్తున్నారు. మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు. ఎస్, చేస్తారు. విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీ పర్సన్కి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. మీరే తన జీవితంలో వెలుగులు తీసుకొస్తారని మీ పర్సన్ నమ్ముతున్నారు. తన డీపర్ ఎమోషన్స్ అంటే ఇప్పుడు మనకి మామూలుగా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక 4-5 ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. కానీ వాళ్ళల్లో అందరి మీద ఒకే ఫీలింగ్స్ ఉండదు కదా. కొందరిని చూస్తే వీళ్ళు ఫ్రెండే, ఇంకా అంతకు మించి వేరే లెవెల్కి వాళ్ళు రారు. కానీ ఒక్కళ్ళ మీదే పర్టికులర్ ప్రత్యేకమైన ఫీలింగ్ అనేది, లవ్ ఫీలింగ్ అనేది ఒకళ్ళ మీదే వస్తుంది, అందరి మీద రాదు కదా. ఇంకా వాళ్ళే మీ లైఫ్లో ఉండాలని మీరు గాఢంగా కోరుకుంటారు. అలాగే మీ పర్సన్కి మీ గురించి అలాంటి ఫీలింగ్ వచ్చింది. తన డీపర్ ఎమోషన్స్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీకు ప్రపోజ్ చేయాలి, మ్యారేజ్ ప్రపోజ్ చేయాలి. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్ ఏం చెప్తున్నాయి? విక్టరీ, మీ ఇద్దరు సక్సెస్ సాధిస్తారు. అటాచ్మెంట్, మీ పర్సన్
మీ పర్సన్ మీ మీద ఇష్టం ఉన్నా లేనట్లు మాస్క్ వేసుకో ఉన్నారు. అండ్ ద సన్ కార్డ్ వచ్చింది, విష్ ఫుల్ఫిల్మెంట్. తప్పకుండా మీరిద్దరూ కలిసి ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయబోతూ ఉన్నారు. అదే మీ పర్సన్ విష్ కూడా. ఓకే, మీకు మీ లవ్ లైఫ్ ఎలాంటిది వేరే కార్డ్స్లో చూస్తాం. మీ లవ్ లైఫ్ ఎలాంటిది? కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్. మీ సోల్మేట్ కావాలంటే, అంటే సింగిల్స్గా ఉండేవాళ్ళు యూనివర్స్కి ప్రే చేయొచ్చు. నా సోల్మేట్ని నాకు సెండ్ చేయి యూనివర్స్ అని మీరు యూనివర్స్ని అడిగారంటే తప్పకుండా మీ సోల్మేట్ మీ జీవితంలోకి వచ్చేస్తారు. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్, మీ ఇద్దరి మధ్య హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ వస్తుంది. అండ్ కెమిస్ట్రీ, మీ ఇద్దరి మధ్య మ్యాగ్నెటికల్ అట్రాక్షన్ ఉంది. కీప్ ఎన్ ఓపెన్ మైండెడ్. మీ పర్సన్ ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినండి. అండ్ మీ రిలేషన్షిప్ తప్పకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీ ఇద్దరి మధ్య మ్యాగ్నెటికల్ అట్రాక్షన్ ఉంది. ఆ అట్రాక్షన్, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటే ఎవ్వరూ విడదీయలేరు మిమ్మల్ని. ఓకే, పర్ఫెక్ట్ టైమింగ్. ఏంజల్స్ మెసేజ్, ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. ఓకే ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ మేషరాశి అయితే మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. మీ పర్సన్ మిథున రాశి అయితే రీయూనియన్ అవుతుంది అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ తులారాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే ఆప్టమిస్టిక్గా ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.